32వ పాఠం పితాపుత్రుల సమాగమం. తపస్వీజీ మధురా నగర యాత్రకు వెళ్ళకముందే హరిదాసు, లాల్దాసులు ఆశ్రమాన్ని విడిచి వెళ్ళిపోయారు. వాళ్లకు అరణ్యంలో నివసించడం వలన వచ్చే కష్టాలు తట్టుకునే ధైర్య సాహసాలు లేకపోయాయి. వాళ్ళు ఆశ్రమాన్ని విడిచి వెళ్ళడానికి కారణం తపస్వీజీ చాలా కాలం ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉండేవారు. ఒక్కొక్కప్పుడు ఆశ్రమంలో ఆహార పదార్థాలు పుష్కలంగా ఉండేవి. మరొకప్పుడు ఒక గింజ కూడా ఉండేది కాదు. వాళ్ళు పడుతున్న కష్టాలను తపస్వీజీకి విన్నవించగా ఆయన ఇలా సమాధానం చెప్పాడు. చూడండి నాయనలారా, నేను ఓ బికారిని. ఈశ్వరుడు ఏది ప్రసాదిస్తే అదే నాకు భిక్ష. సన్యాసినైన నాకు అదే అక్షయం. పక్షులు వాటికి లభ్యమైనవే తిని గూటిలో హాయిగా నిద్రిస్తాయి. అవి ఆహారాన్ని నిల్వ చేసుకోవు. ఈ విషయంలో నేను కూడా పక్షి వంటి వాడినే. మీరిద్దరూ అమిత శ్రద్ధాభక్తులతో ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ నాకు ఎనలేని సేవలు చేశారు. ఇప్పుడు మీకు ఇక్కడ ఉండడం ఇబ్బందిగా ఉంది, నిజమే. కానీ నేను ఏం చేయగలను? ఒక రాత్రికి సరిపడే ఆహారం కూడా నేను సమకూర్చుకోలేను. అందుచేత మీరు ఎక్కడికైనా వెళ్ళి సుఖంగా ఉండండి. ఎన్నడూ కృష్ణనామస్మరణను మరువకండి. ఆ పరమాత్మ మిమ్మల్ని కాపాడుతాడు. హరిదాసు, లాల్దాసులు ఒకరి తర్వాత ఒకరు ఆశ్రమాన్ని విడిచి వెళ్ళిపోయారు. అందువలన మధుర నుండి తిరిగి వచ్చాక ఏకాంతవాసానికి అలవాటు పడిన తపస్వీజీ ఒంటరిగా కాలం గడుపుతున్నాడు. ఆయనకు బాగా ఆకలి వేసినప్పుడు అమ్మ కానీ లేక ఇతర భక్తులు కానీ గోధుమ రొట్టెలు, పాలు ఇస్తూ ఉండేవారు. ఇంతకాలం గడిచింది. ఒకరోజు వేకువజామున తపస్వీజీ ధ్యానం చేసుకుంటూ కూర్చున్నాడు. ఆశ్రమం లోపల బయట చీకటిగా ఉంది. సూర్యుని తొలి కిరణాలు ఇంకా భూమిని చేరలేదు. ఆశ్రమంలో ఒక మూలన కూర్చుని ఉండగా ఆయనకు కంటికి కనిపించని ఆకాశవాణి వాక్కులు వినిపించాయి. ఓ సన్యాసి విను. నువ్వు సన్యాసం స్వీకరించకముందు నీకు ఒక్కగానొక్క కొడుకు ఉండేవాడు. నువ్వు ఇల్లు విడిచిపెట్టకముందే ఆ పిల్లవాడు మృతి చెందాడు. ఆ పిల్లవాడు తిరిగి ఆగ్రాకు సమీపంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. ఆ బాలుడు నిన్ను బృందావనంలో కలుసుకుంటాడు. ఆ మాటలు విని తపస్వి వెంటనే కళ్ళు తెరిచాడు. ఆయన రెండవసారి కాయకల్ప చికిత్స పొందుతూ ఉండగా నారద మహర్షి చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు కమండలం చేత పట్టుకుని కోట్బానుకు 30 మైళ్ళ దూరంలో ఉన్న బృందావనానికి బయలుదేరాడు. మార్గమధ్యమంలో ఉన్న కొన్ని ఆశ్రమాలను సందర్శిస్తూ నింపాదిగా నడిచి వెళ్ళి బృందావనం చేరుకున్నాడు. ఆ సమయంలో బృందావనంలో రాసలీల ఉత్సవాలు జరుగుతున్నాయి. యమునలో స్నానం చేసి ఒక కదంబ వృక్షం క్రింద కూర్చున్నాడు. అప్పుడు ఆయన అంగవస్త్రమే కట్టుకున్నాడు. పొడవాటి గడ్డం, పొడవైన జడలు ఆయన నిండైన విగ్రహానికి మరింత శోభనిచ్చాయి. పద్మాసనం వేసుకుని యమున ఒడ్డున కదంబ వృక్షం క్రింద కూర్చుని తేజస్సుతో గంభీరంగా దృఢంగా ఉన్న ఆకారంతో స్మితవదనంతో ఉన్న తపస్వీజీ చుట్టూ ఆయననే చూస్తూ చాలామంది యాత్రికులు గుమికూడారు. ఆ జన సమూహంలో 12 సంవత్సరాల పసివాడు ఒకడు ఉన్నాడు. బాలుడు గుంపులోంచి చొచ్చుకుని బయటకు వచ్చి పరుగున వెళ్ళి సన్యాసి పాదాలపై పడ్డాడు. వెక్కి వెక్కి ఏడుస్తూ సన్యాసితో హిందీలో, పితాశ్రీ ఆప్ ఇతనే సాల్ కహా గయే థే. నాన్నగారు, ఇన్ని సంవత్సరాలు మీరు ఎక్కడికి వెళ్ళారు అంటూ అవే మాటలు అనేక సార్లు పలికాడు పసివాడు. తపస్వి చుట్టూ కూర్చున్న అనేక మంది సాధువులు, యాత్రికులు బాలుడి వింత ప్రవర్తనకు ఆశ్చర్యపోయారు. బాలుడు ఏడుస్తూ వెళ్ళి సరాసరి సన్యాసి తొడపై కూర్చున్నాడు. బాలుడి ఏడుపు ఎంతో ప్రేమగా మాట్లాడుతూ తపస్వీజీ చేస్తున్న లాలన చూస్తూ అందరూ ఎంతో ఆశ్చర్యపోయారు. పిల్లవాడు ఏదో తెలియని ఆవేదనతో ఆరాటపడుతున్నాడు. బాలుడి అంతరాలలో పూర్వజన్మ స్మృతులు స్మరించాయి. అందుకే పసివాడు దిగ్గున వెళ్ళి తపస్వీజీ తోడపై కూర్చున్నాడు. వయస్సులో ఎంత పెద్దవాడైనా ఆయన మహిమాన్వితుడు, మహాతపస్వి అన్న విషయం అమాయకపు బాలుడికి అనవసరం. బాహ్య ప్రపంచంతో బాలుడికి ప్రమేయం లేదు. పిల్లవాడు తపస్విలో అనురాగం, ఆప్యాయత, ఆదరణ, ప్రేమ గల తన తండ్రిని మాత్రమే చూస్తున్నాడు.
మర్యాదలు, కట్టుబాట్లు వీటితో కుర్రవాడికి సంబంధం లేదు. తపస్వి గడ్డం జడలు నిమురుతున్నాడు. ఆయన తొడలు చరుస్తున్నాడు. బొజ్జ తడుముతున్నాడు. ఛాతిని తాకుతున్నాడు. నాన్నగారు ఇన్ని సంవత్సరాల నుండి ఎక్కడికి వెళ్ళారు అని మారం చేస్తూ పదే పదే అడుగుతున్నాడు. మాయామర్మం ఎరుగని పసికందు. తపస్వీజీ పిల్లవాడి బొగ్గలు నుదురు నిమురుతూ, బుజ్జి ఎందుకు ఏడుస్తున్నావు? నీకు ఏం కావాలో చెప్పు, ఏడవకు అని ఆప్యాయంగా అడిగాడు. పక్కన ఉన్న వాళ్ళు కొన్ని తినుబండారాలు, పండ్లు తపస్వీజీకి ఇచ్చి వాటిని పిల్లవాడికి ఇమ్మని చెప్పారు. తపస్వి వాటిని బాలుడికి ఇచ్చి, నీకు కావలసినన్ని తిను అని అన్నాడు. బాలుడు వాటిలో దేన్ని తీసుకోలేదు. కానీ ఏడవడం ఆపాడు. పదే పదే నాన్నగారు నాన్నగారు అన్న మాట మాత్రం మానలేదు. తపస్వి పిల్లవాడిని బొజ్జగిస్తూ, బాబు నువ్వు ఎవరు? నీ తల్లిదండ్రులు ఎవరు? నీ పేరు ఏమిటి? అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని ఆదరంగా అడిగాడు. పిల్లవాడు స్థిమితపడి, నా పేరు హరివంశ, మాది పెదకేడ గ్రామం. మా నాన్న చనిపోయాడు, మా అమ్మ మాత్రం ఉంది. నేను 4వ తరగతి చదువుకున్నాను. ఇప్పటి నుండి మీరే నా తల్లి తండ్రి. నేను మిమ్మల్ని విడిచి ఎక్కడికి వెళ్ళను. మీరు ఎక్కడికి వెళ్తే నన్ను కూడా అక్కడికి తీసుకువెళ్ళాలి అని చెప్పి తపస్వీజీని గాఢంగా కౌగిలించుకున్నాడు. వృద్ధిలోకి రావలసిన బాలుడు వృద్ధ ముముక్షువు వసుడవుతున్న మనసులు కరిగించే ఆ దృశ్యాన్ని చూసి అక్కడ గుమికూడిన వారు ఆశ్చర్యపోయారు. అయితే నారద మహర్షి మాటలు, ఆకాశవాణి పలుకులు విన్న తపస్వి మాత్రం ఆశ్చర్యపడలేదు. ఆయన హరివంశకు ఏ జవాబు చెప్పలేదు. కానీ బాబు కలవరపడకు, నీ దుఃఖాన్ని మర్చిపో, కృష్ణ పరమాత్మ నిన్ను కాపాడుతాడు అని అన్నాడు. ఆ మాటలు విన్నాడు హరివంశ. చటుక్కున లేచి గుమికూడిన యాత్రికుల సమూహంలోకి చొరబడి కొందరు స్నేహితులను వెంట పెట్టుకుని వచ్చి వాళ్ళందరికీ స్వామిని చూపించి, ఇదిగో ఈయనే మా నాన్నగారు. ఈ రోజు నుండి నేను ఈయనతోనే ఉంటాను. మీరు ఊళ్ళోకి వెళ్ళి నాకు ఒక గొప్ప సన్యాసి ఆశ్రయం దొరికిందని, నా గురించి పెట్టుకోవద్దని మా అమ్మతో చెప్పండి అని స్నేహితులతోనూ తనతో వచ్చిన కొందరు బంధువులతోనూ చెప్పాడు. ఆ మాటలు విని హరివంశ బంధువులు, స్నేహితులు ఆశ్చర్యపోయారు. ఇక హరివంశ స్వామిని విడిచిపెట్టి రాడని నిశ్చయించుకుని అతడిని అక్కడే వదిలి వెళ్ళిపోయారు. అలా హరివంశకు తపస్వీజీ సాన్నిధ్యం లభించింది. తపస్వి హరివంశలు రాసలీలా ఉత్సవాలు చూశారు. ఆలయ పూజారులు పెట్టిన భక్ష్యాలు ఇద్దరూ కలిసి తిన్నారు. బాలుణ్ణి స్వామి తన బస్సుకు తీసుకువెళ్ళాడు. ఎన్ని సంవత్సరాలుగానో తెలుసున్న వాడిలాగా హరివంశ స్వామిని అనుసరించి వెళ్ళాడు. ఇద్దరూ మధురానగరం వెళ్ళారు. స్వామి మామూలుగా బస చేసే నాథూరాం భవనానికి వెళ్ళారు. స్వామి రాక గురించి తెలిసిన అనేక మంది భక్తులు దర్శనానికి వచ్చి ఆ పిల్లవాడు ఎవరని స్వామిని అడిగారు. స్వామి జరిగిన సంఘటన భక్తులతో చెప్పాడు. అప్పుడు వాళ్ళు, చూడు బాబు, నువ్వు స్వామితో పాటు కోడ్బాను అరణ్యానికి వెళ్ళి ఆయన పూరి గుడిసెలో ఒంటరిగా ఉండగలవా అని అడిగారు. పిల్లవాడు తడుముకోకుండా, ఏం, మా నాన్నగారు ఉండగా ఏ అడవిలో ఉండడానికైనా నాకేంటి భయం అని చెప్పి వాళ్ళను మళ్ళీ మాట్లాడకుండా చేశాడు. కుర్రవాడి ఆత్మస్థైర్యానికి, ధైర్యానికి వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. హరివంశ కోసం కొన్ని ఉన్ని బట్టలు కొనమని భక్తులకు పురమాయించాడు తపస్వి. ఆయన భక్తులతో అనేక మంది ధనవంతులు ఉన్నారు. వాళ్ళు వెంటనే దుకాణానికి వెళ్ళి కొన్ని దుస్తులు తెచ్చి హరివంశకి ఇచ్చారు. నాథూరాం భవనాన్ని విడిచి కోడ్బాను అరణ్యానికి ప్రయాణమయ్యాడు తపస్వి. బట్టల మూటను చంకన పెట్టుకుని తపస్వితో పాటు బయలుదేరాడు హరివంశ. ఇద్దరూ నెమ్మదిగా నడుస్తూ మధ్య మధ్య మజిలీలు చేస్తూ చివరకు కోడ్బాను అరణ్యంలోని ఆశ్రమాన్ని చేరుకున్నారు. ఇంతకుముందు హరిదాసు, లాల్దాసుల కోసం ఏర్పాటైన గదులలో ఉండమని తపస్వి హరివంశకు చెప్పాడు. హరివంశ త్వరలోనే వంట చేయడం నేర్చుకున్నాడు. అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామికి సేవ చేయడం మొదలుపెట్టాడు. హరివంశ ఋషిపుత్రుడు అయ్యాడు. హరివంశ చిరకాలంలోనే సన్యాసం స్వీకరించడానికి కావలసిన అన్ని అర్హతలను సంపాదించుకున్నాడని తపస్వీజీ గ్రహించాడు. 33వ పాఠం. గురునానక్, కృష్ణ పరమాత్మ, దత్తాత్రేయుల సందర్శనం.
హరిదాసు లాల్ దాసుల కోసం నిర్మించబడ్డ గదులలో నివాసం ఏర్పరచుకున్నాడు హరివంశ. అతని సన్యాస జీవితపు మొదటి దశ ఆరంభమైంది. తపస్వి తిరిగి ఆశ్రమానికి చేరుకున్న వార్త తెలిసి అమ్మ, ఇతర భక్తులు ఆయనను దర్శించడానికి వచ్చారు. వారందరికీ హరివంశను ప్రేమపూర్వకంగా పరిచయం చేశాడు తపస్వి. పిల్లవాడి పూర్వజన్మ వృత్తాంతాన్ని తెలియజేసి అతడు మరో కొత్త శరీరాన్ని ధరించిన తన కుమారుడే అని వారందరికీ చెప్పాడు. ఆ మాటలు విని అందరూ ఆశ్చర్యపోయారు. అమ్మ, ఇతర భక్తులు హరివంశను ప్రేమగా చూడడం ప్రారంభించారు. బాలుణ్ణి కంటికి రెప్పలా కాపాడుతూ వచ్చారు. తపస్వీజీ కూడా కుర్రవాణ్ణి హరివంశ అని కాకుండా కుమార అని పిలిచేవాడు. హరివంశ తపస్విని బయటకు గురుమహారాజ్ అని సంబోధించినా మనస్సులో మాత్రం పితృభాషమే కలిగి ఉండేవాడు. సర్వసంగ పరిత్యాగి అయి మహారణ్యాలలో, పర్వత గుహలలో ద్వంద్వాలకు అతీతంగా ఎన్నో సంవత్సరాలు కఠోర నియమాలతో తపస్సు చేసిన సాధు పొంగవుడు బాలుడి పట్ల పితృభావంతో ప్రవర్తిస్తూ వచ్చాడంటే కని పెంచిన ప్రేమ ముముక్షువులకు సైతం కనిపించని పేగుబంధంతో ముడిపడి కడుపులో కదలాడుతుంది కదా. తన జీవిత కథ చెబుతూ తపస్వీజీ శిష్యులతో అనేవాడు, ఆ చిన్నారి ముద్దులోలికి ముఖం చూస్తూ ఉంటే నాకు ఏదో అనిర్వచనీయమైన ఆనందానుభూతి కలుగుతూ ఉండేది. హరివంశ ఆశ్రమానికి వచ్చి 1 సంవత్సరం గడిచింది. తపస్వి హరివంశల సంబంధం సేవించబడేవాడు సేవకుడు గురు శిష్యుల తండ్రి కొడుకుల అనుబంధంగా వృద్ధి చెందుతూ వచ్చింది. హరివంశ ఆశ్రమానికి వచ్చి 1 సంవత్సరం గడిచింది. తపస్వి హరివంశుల సంబంధం సేవించబడేవాడు సేవకుడు గురు శిష్యుల తండ్రి కొడుకుల అనుబంధంగా వృద్ధి చెందుతూ వచ్చింది. అంతలో వారిద్దరూ కొంత దూరం ప్రయాణించాల్సి వచ్చింది. చాలా కాలం నుండి తపస్విని గురువుగా భావించిన సేవ చేస్తున్న ఒక భక్తుడు గురువును కోట్బానుకు కొద్ది దూరంలో ఉన్న బస్తీ అనే గ్రామానికి ఆహ్వానించాడు. అందుచేత తపస్వి బస్తీ గ్రామానికి బయలుదేరాడు. ముందు తపస్వి చంకలో బట్టల మూట, చేతిలో కమండలం పట్టుకుని హరివంశ నడిచి వెళుతున్నారు. దారిలో వాళ్ళు ఒక నదిని దాటవలసి వచ్చింది. అప్పటికి 2-3 రోజుల క్రితం వర్షం కురవడం వల్ల నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. నది ఒడ్డున చిన్న తెప్పతో ఒక బెస్తవాడు ఉన్నాడు. అతను తేలికగా ఉన్న ఆ తెప్పపై అవతలి గట్టుకు చేరుస్తాను అన్నాడు. గురు శిష్యులు నావ ఎక్కి కూర్చున్నారు. నావను నడిపేవాడు బలమంతా ఉపయోగించి తెడ్లు లాగుతున్నాడు. అక్కడ నది వెడల్పుగా ఉంది. పైగా నది పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తోంది. నావ సరిగ్గా నది మధ్యలోకి వచ్చింది. తెడ్లు లాగి నావికుడు అలసిపోయాడు. వాడికి నీరసం వచ్చింది. ఇక తెప్పను ఏమాత్రం ముందుకు లాగలేకపోయాడు. లేస్తున్న అలలకు, వీస్తున్న గాలికి తెప్ప అటు ఇటు ఊగిపోతోంది. తాము అపాయంలో ఉన్నట్లు తపస్వి హరివంశలు తెలుసుకున్నారు. వారికి ఏం చేయాలో తోచలేదు. ఇలా వాళ్ళు సతమతమవుతూ ఉండగా ఇంకా పెద్ద అపాయం ఎదురైంది. ప్రవాహ వేగం పెరిగింది. అది గమనించాడు నావవాడు. బాబుగారు, అయిపోయింది, అంతా అయిపోయింది. ఇక మన బ్రతుకులు గంగపాలే. నది వేగానికి తెప్ప ముక్కలైపోతుంది. మీకు చేతనైతే ఈదుకుంటూ గట్టుకు చేరి మీ ప్రాణాలు రక్షించుకోండి అని హెచ్చరించి నదిలో దూకి ఈదుకుంటూ వెళ్ళి ఒడ్డుకు చేరుకున్నాడు. తపస్వి గజ ఈతగాడు. కానీ హరివంశకు ఈత రాదు. పిల్లవాణ్ణి అలా నిస్సహాయ స్థితిలో వదిలేసి నదిలో దూకడానికి తపస్వి మనసు అంగీకరించలేదు. పరిస్థితి దారుణంగా మారింది. ప్రవాహ వేగం ఇంకా పెరిగింది. నావ అందులో చిక్కుకుంది. ఇంతలో మరో పెద్ద ప్రమాదం వచ్చి పడింది. ఎక్కడి నుండో ఇద్దరిని చూసింది ఒక మొసలి. వాళ్ళను తినడానికి శరవేగంతో నావ వైపు ఈదుకుంటూ వస్తోంది. అది గమనించాడు తపస్వి. హరివంశ దుస్తుల మూటను నావలోకి మోకుకు ఒకవైపు గట్టిగా బిగించి కట్టి, మోకు రెండవ కొసను నావకు బిగించి, బట్టల మూట ఉన్న కొసను మొసలి వైపు విసిరాడు. బట్టలకు నరవాసన ఉండడం వల్ల మనిషిని పట్టుకున్నట్లు భ్రమపడి మూటను నోట కరుచుకుని ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకుంది మొసలి. మూటకు కట్టిన తాడు వల్ల నావ కూడా ఒడ్డుకు చేరింది. ఇద్దరు నావ నుండి గట్టుపైకి దూకి బస్తీ గ్రామానికి నడిచి వెళ్ళారు. ఒడ్డుకు చేరి బ్రతికి బయటపడినందుకు
హరివంశ ఉత్సాహంతో గంతులు వేశాడు. వాళ్ళ రాక కోసం భక్తులు ఎదురు చూస్తున్నారు. నదిలో వాళ్లకు ఎదురైన ఆకస్మిక అపాయాన్ని, దానిని వారు ఎదుర్కొని బయటపడ్డ విధానాన్ని భక్తులకు వివరించాడు తపస్వి. తపస్వి సమయస్ఫూర్తికి, మనోధైర్యానికి భక్తులు సంభ్రమాచర్యాలు ప్రకటించారు. అప్పుడు తపస్వి, నాయనలారా, ఇదంతా మన ప్రతిభే అని మనం గొప్పలు చెప్పుకోకూడదు. మృత్యుముఖం నుండి మేము బయటపడ్డామంటే, గండం గడిచి మేము ఒడ్డుకు చేరామంటే అది భక్తుల యోగక్షేమాలు కనిపెట్టే కృష్ణ పరమాత్మ కృప. కృష్ణం వందే జగద్గురుం అని చెప్పాడు. బస్తీ గ్రామంలో కొంతకాలం గడిపి తిరిగి కోడ్బాను ఆశ్రమాన్ని చేరుకున్నారు గురు శిష్యులు. 4-5 సంవత్సరాల నుండి ఎక్కడికి వెళ్లకుండా ఆశ్రమంలోనే కాలం గడుపుతున్నారు. ఈలోగా హరివంశ వంట చేయడంలో నైపుణ్యం సంపాదించాడు. గురువుకు వేలకు భోజనం వండి పెడుతూ భక్తి శ్రద్ధలతో సేవ చేస్తున్నాడు. తపస్వీజీ ధ్యానంలో లేనప్పుడు తీరిక వేళలో హరివంశను దగ్గర కూర్చోబెట్టుకుని రామాయణ, భారత, భాగవతాది కథలను చెబుతూ ఉండేవాడు. గ్రంథ పరిచయం లేని ఆ కుర్రవాడికి గొప్ప గ్రంథాలలోని, పురాణాలలోని తత్వ సారాంశాన్ని బోధపరుస్తూ ఉండేవాడు. గురు గ్రంథ సాహెబులోని సారాంశాన్ని కూడా చెప్పేవాడు. ఆ గ్రంథాలను చదవమని గురువు చెబితే వాటిని అధ్యయనం చేయడంలో అంతగా ఆసక్తి చూపించేవాడు కాదు హరివంశ. బాలుడిని మంచి గురువు దగ్గర చేర్పించి అతన్ని గొప్ప విద్వాంసుడిని చేయాలని తపస్వీజీ కోరిక. కానీ ఆశ్రమాన్ని, గురువు సాన్నిధ్యాన్ని విడిచిపెట్టడానికి హరివంశ మనస్సు అంగీకరించలేదు. ఫలితంగా గ్రంథ పఠనంలో ఆసక్తి చూపించలేదు బాలుడు. గురు సాన్నిధ్యంలో ఉంటే తెలుసుకోవాల్సినవన్నీ తెలుసుకోవచ్చని అతని విశ్వాసం. అప్పుడప్పుడు గొప్ప గొప్ప సంస్కృత పండితులు తపస్వీజీ దర్శనానికి వస్తూ ఉండేవారు. హరివంశ ఆ విద్వాంసులను ఆశ్రయించి బాగా చదువుకొని విజ్ఞానం పొందాలని గురువు ప్రతిపాదించగా, హరివంశ గురువు పాదాల దగ్గర వాలి, గురు మహారాజ్, మీ సాన్నిధ్యం నుండి నన్ను వేరు చేయకండి. నాకు పండితుణ్ణి కావాలన్న కోరిక ఎంత మాత్రం లేదు. మీ పాదపద్మములకు సేవలు చేస్తూ మీ పాదాల దగ్గర కాలం గడపాలన్నదే నా కోరిక అని కంటతడి పెట్టాడు. ఎన్నిసార్లు అయినా ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు. అదే తన జీవిత పరమ లక్ష్యమని. తపస్వీజీ కేవలం గురువే కాదు, తన తండ్రి అని. అందుచేత చదువులలో మర్మమెల్లా చదవడానికి, తెలియవలసింది తెలుసుకోవడానికి ఆయన సాన్నిధ్యమే చాలు. తాను కోరుకునేది గురు కటాక్షం ఒక్కటే. అతని పట్టుదల, గురుభక్తి అంత నిత్యమైనవి. అయితే సహజంగా తెలివైనవాడు, చురుకైనవాడు కావడం వల్ల 4 సంవత్సరాలలోనే హిందీ బాగా చదవడం, వ్రాయడం నేర్చుకున్నాడు. తన శరీర సుఖాన్ని కొంచెం కూడా పట్టించుకోకుండా ఏకాగ్రతతో, సంపూర్ణ భక్తి శ్రద్ధలతో గురువుకు సేవలు చేస్తున్నాడు. తపస్వి ఆజ్ఞలను అనుసరించి నిత్య కృత్యాలతో పాటు తపస్సాధన చేస్తూ ఉండేవాడు. ఇలా సంతోషంగా కాలం గడుపుతున్నాడు. బాలుడికి 18 సంవత్సరాలు వచ్చాయి. అతనికి సన్యాసం స్వీకరించే సమయం, అర్హత వచ్చాయని నిశ్చయించాడు తపస్వి. ఉదాసీ సంప్రదాయం ప్రకారం అన్ని లాంఛనాలు పూర్తి చేసి హరివంశకు సన్యాస దీక్ష ఇచ్చి అతనికి కృష్ణదాసు అనే దీక్షానామాన్ని ఇచ్చాడు. అప్పటి నుండి బాలసాధువు కాషాయ వస్త్రాలు ధరించడం మొదలుపెట్టాడు. కృష్ణదాసు గురుభక్తి అనన్యమైంది, అపారమైంది. తపస్వీజీ చెప్పినట్లు అతడు అచిరకాలంలోనే మహాత్ముడయ్యాడు. పూజ్యశ్రీ శంకర భగవత్పాదాచార్యుల వారి ఉపదేశ వాక్యం ఇది. గురువు కన్నా అధికమైన తత్వము లేదు, తపస్సు లేదు. తత్వజ్ఞానం కన్నా పరబ్రహ్మ వేరొకటి లేదు. అలాంటి గురువుకు నమస్కారం. ఇదే ఆసరాగా తీసుకుని కృష్ణదాసు తపస్సాధనలో కృతకృత్యుడయ్యాడు. ఒకరోజు ఉదయం ఒక భక్తుడు వచ్చి తపస్వీజీని దర్శించి, తపస్వి మహారాజ్, నేను తమ దర్శనం కోసం, ఆశీస్సుల కోసం వచ్చాను. నా పేరు ఇంద్రనారాయణ్, నేను ఇటావాలో ఉంటాను అని చెప్పాడు. తపస్వి నవ్వుతూ అతన్ని సాదరంగా ఆహ్వానించాడు. అతడు అడిగిన తత్వ సంబంధమైన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పాడు. ఇంద్రనారాయణ సందేహాలు నివృత్తి చేశాడు. మహాతపస్వి దర్శనమైనందుకు, ఆయన కరుణ లభించినందుకు సంతోషించాడు. ఇంద్రనారాయణ ఎన్ని రోజుల నుండో తపస్విని దర్శించాలనుకున్నాడు. అతని రుజువర్తనకు, ఆప్యాయతకు తపస్వి కూడా సంతోషించాడు. ఒకరోజు అతనికి ఆశ్రమంలో ఉండమని కోరాడు. కృష్ణదాసు ఇంద్రనారాయణను తన గదికి తీసుకువెళ్ళి అతిథికి సకల మర్యాదలు చేశాడు. కృష్ణదాసు గురుభక్తి, అతని సేవానిరతని ప్రత్యక్షంగా చూశాడు ఇంద్రనారాయణ.
సరిగ్గా మధ్యాహ్నం 11 గంటలకు గురువుకు భోజనం పెట్టాడు కృష్ణదాసు. తపస్వీజీ భోజనం పూర్తయ్యాక కృష్ణదాసు ఇంద్రనారాయణ కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేశారు. వారి సంభాషణలో గురువు చాలా వృద్ధుడు అయ్యాడని, ఆయనకు 165 సంవత్సరాలు నిండాయని, అయితే కాయకల్ప చికిత్స పొందితే ఆయనకు యవ్వనం శక్తి కలుగుతాయని చెప్పాడు కృష్ణదాసు. రెండవసారి కాయకల్ప చికిత్స తర్వాత ఆయన శరీర దారుఢ్యం ఎలా అభివృద్ధి చెందిందో కూడా తెలియచేశాడు. అది విని ఇంద్రనారాయణ చికిత్స పొందడానికి తపస్వీజీ ఎందుకు ఉపేక్షిస్తున్నారు అని అడిగాడు. చికిత్సకు ప్రత్యేకంగా ఒక కల్ప కుటీరం అవసరమని, అందుకు కొన్ని వేల రూపాయలు ఖర్చు అవుతాయని, అయితే దేనికైనా గురువుగారు దేహి అని ఎవరిని అడగరని చెప్పాడు కృష్ణదాసు. ఇంద్రనారాయణ ధనధాన్యాలకు లోటు లేని పెద్ద భూస్వామి. సమస్త ఇష్ట పదార్థాలు సమర్పించి గుణవంతులను పూజించాలి అన్న ఆర్యోక్తిని అనుసరించి గురువు కాయకల్ప చికిత్సకు కావలసిన అన్ని సదుపాయాలను సమకూర్చడానికి, అందుకయ్యే ఖర్చులు భరించడానికి, ఎంత ధనమైనా వెచ్చించడానికి స్వయంగా తన సేవలను అందించడానికి సిద్ధపడ్డాడు సంస్కారం గల ఇంద్రనారాయణ. ఆ రోజు సాయంకాలం ఆశ్రమం బయట కూర్చున్న తపస్విని దర్శించి, గురు మహారాజ్, మీరు బాగా చిక్కిపోయారు. మీ శారీరక ఆరోగ్యం కోలుకోవడానికి, కాయకల్ప చికిత్స చేయించుకోవడానికి ధనం లేకపోవడం వల్ల, ఇతర ఇబ్బందుల వల్ల వాయిదా వేస్తున్నారని కృష్ణదాసు నాతో చెప్పాడు. కేవలం ధనం కోసమే మీరు కాలయాపన చేస్తూ ఉంటే అందుకు కావలసిన ధనం సమకూర్చడం మాత్రమే కాకుండా సేవ చేయడానికి ఈ సేవకుడు సిద్ధంగా ఉన్నాడు. నేను ఇటావాలో నివసిస్తున్నాను. మీ దయ వల్ల నాకు ఒక పెద్ద తోట ఉంది. భగవంతుడి దయ వల్ల నాకు పాడి పంటలకు ధనధాన్యాలకు లోటు లేదు. నన్ను కరుణించి చికిత్స పూర్తి అయ్యేంత వరకు మీ నివాసాన్ని ఇటావాకు మార్చితే చికిత్సకు కావలసిన అన్ని సదుపాయాలను నేను స్వయంగా చేస్తాను. కల్ప కుటీరాన్ని నిర్మిస్తాను. ఇంకా మీరు ఏమి ఆదేశిస్తే అది చేస్తాను. దయచేసి నాకు ఆ అవకాశాన్ని ఇప్పించండి. నా ఈ విన్నపాన్ని మన్నించండి అని ఎంతో వినయంగా విన్నవించాడు. అప్పుడు తపస్వి, కుమార, నన్ను ఆదుకోమని పరమశివుడే నీకు ప్రేరణ కలిగించాడు. నీ మాట కాదనవద్దని కృష్ణదాస్ కూడా వెనుక ఉండి సైగ చేస్తున్నాడు. అందుచేత మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి అని జవాబు చెప్పాడు. ఈ అవకాశం లభించినందుకు ఇంద్రనారాయణ ఉప్పొంగిపోయాడు. స్వామితో, ధన్యుణ్ణి గురుమహారాజ్, ధన్యుణ్ణి. తమరు నా కోరిక మన్నించారు. కృష్ణదాసును చూస్తున్నంత అనురాగంతో నన్ను కూడా చూడండి. అదే నేను కోరుకునేది. నేను ఇప్పుడు ఇటావా వెళ్ళి వారం రోజుల తర్వాత తిరిగి వచ్చి నా స్వంత కారులో మీ ఇద్దరిని మా ఇంటికి తీసుకువెళ్తాను. ఈలోగా మా ఉద్యానవనంలో గల అతిథి గృహాన్ని మీకు విడిదిగా ఏర్పాటు చేస్తాను. ప్రస్తుతానికి నాకు సెలవు ఇప్పించండి అని చెప్పి గురువుకు పాదాభివందనం చేసి కృష్ణదాస్తో, చిన్నస్వామి, నన్ను మీ సోదరుడిగా భావించండి. స్వామి దేహారోగ్యం చెక్కబడే వరకు ఈ మహనీయుడికి ఇద్దరం కలిసి సేవలు చేద్దాం. మరి నేను వెళ్ళి వస్తాను, మళ్ళీ కలుద్దాం అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇచ్చిన మాట ప్రకారం రావు బహద్దూరు ఇంద్రనారాయణ తన కొత్త కారులో ఆశ్రమానికి వచ్చాడు. వృద్ధ తపస్వి కారులో కూర్చున్నాడు. గురువు కమండలాన్ని చేతపట్టుకుని కృష్ణదాసు వెళ్ళి ఆయన పక్కన కూర్చున్నాడు. తపస్వీజీ కృష్ణదాసు కారులో ప్రయాణం చేయడం అదే మొదటిసారి. తపస్వీజీ కృష్ణదాసు కారులో ప్రయాణం చేయడం అదే మొదటిసారి. కొన్ని గంటలలో ఇటావా చేరుకున్నారు. తన బంగ్లాకు దగ్గరలో ఉన్న తోటలోని అతిథి గృహంలో గురు శిష్యులకు బస ఏర్పాటు చేశాడు ఇంద్రనారాయణ. తపస్వి చెప్పిన నమూనా ప్రకారం తోటలో కల్పకుటీరాన్ని నిర్మించాడు. కృష్ణదాసు సహాయంతో కాయకల్ప ఔషధాన్ని తయారు చేసి ఒక జాడీలో భద్రపరిచాడు తపస్వి. ఒక శుభదినాన కల్పకుటీరంలో ప్రవేశించాడు. ఆ రోజు నుండి చికిత్స పూర్తయ్యే వరకు అదే ఆయన నివాసం. ఔషధం జాడీ భద్రంగా కల్పకుటీరంలో ఉంచబడింది. ఇంద్రనారాయణతో, కుమార, నా చికిత్సకు కావలసిన సదుపాయాలు నువ్వు చాలా చక్కగా చేశావు. 40 రోజులు ఈ కుటీరంలోనే ఉంటాను. కృష్ణదాసు ఒక్కడే ప్రతిరోజు వచ్చి నా అవసరాలు చూస్తూ ఉండాలి. గదికి బయట తాళం వేయాలి. నేను లోపల గడి పెట్టుకుంటాను. కృష్ణదాసు సూర్యోదయం వేళకు అప్పుడే పితికిన ఆవు పాలతో వచ్చి వాటితో ఔషధం మోతాదు ప్రకారం కలిపి నాకు ఇవ్వాలి. వెంటనే బయటకు వెళ్ళి
తాళం వేయాలి. ఎవరు గదికి దగ్గరగా రావడం, శబ్దం చేయడం జరగకూడదు. దానికి కారణం మరేమీ లేదు. నేను నిద్రపోతాను లేదా ధ్యానం చేసుకుంటాను. అందుకు నిశ్శబ్ద వాతావరణం అవసరం అని వివరంగా చెప్పాడు స్వామి. కృష్ణదాసు మరుసటి రోజు ఉదయాన్నే ఆవు పాలు తీసుకుని నిర్ణీత సమయానికి వచ్చి తలుపు తాళం తీసి కుటీరంలో ప్రవేశించి మోతాదు ప్రకారం ఆవు పాలతో ఔషధాన్ని కలిపి తపస్వికి అందించాడు. వెంటనే బయటకు వచ్చి తలుపుకు తాళం వేశాడు. 40 రోజులు క్రమం తప్పకుండా ఇదే విధానం అనుసరించబడింది. కల్పకుటీరం చికిత్సకు తగినట్లు దృఢంగా వెచ్చగా ఉంది. గదికి కిటికీలు లేవు. కల్పకుటీరం కాళింది నదికి దగ్గరలో ఉంది. కృష్ణదాసు ఆ నదిలో స్నానం చేస్తూ ఉండేవాడు. రావు బహదూర్ ఇంద్రనారాయణతో కలిసి భోజనం చేస్తూ ఉండేవాడు. కృష్ణదాసును సోదర ప్రేమతో చూస్తున్నాడు రావు బహదూర్. చికిత్స మొదలుపెట్టి 20 రోజులు గడిచాయి, కానీ ఔషధం యొక్క ఫలితం కనిపించలేదు. ఎండి శుష్కించిన శరీరంలో అభివృద్ధి సూచనలు కనిపించలేదు. అందుకు తపస్వి కాస్త కలవరపడ్డాడు. ఆ చీకటి గదిలో నిద్రపోవడానికి సయ్యిపై మేను వాల్చాడు. అర్ధరాత్రి దాటింది, అయినా కంటిపై కునుకులేదు. హఠాత్తుగా ఒక్కసారిగా గది దివ్యకాంతితో నిండిపోయింది. చటుక్కున లేచి కూర్చున్నాడు. దివ్య మంగళ రూపంతో గురునానక్ ప్రత్యక్షమయ్యారు. గురునానక్ మహారాజ్ ఆకస్మిక ఆగమనానికి తపస్వి ఉప్పొంగిపోయాడు. గౌరవపూర్వకంగా నమస్కరించాడు. తపస్వి, నిన్ను నాతో తీసుకువెళ్ళడానికి నేను ఇక్కడికి వచ్చాను. ఇద్దరం కలిసి కృష్ణ భగవానుని దర్శించుకుందాం అని గురునానక్ చెప్పారు. ఆ మాటలు వినగానే తపస్వికి ఒక దృశ్యం కనిపించింది. ఆ దృశ్యంలో తపస్వి, గురునానక్ కుటీరం బయటకు వచ్చారు. ఇద్దరూ కొంత దూరం నడిచి ఒక చెట్టు దగ్గరకు వెళ్లారు. చెట్టు క్రింద ప్రసన్న వదనంతో నిలబడిన కృష్ణ పరమాత్మను దర్శించారు. తపస్వి పరమాత్మ పాదపద్మములకు నమస్కరించాడు. దివ్య తేజస్తో చిరునవ్వు చిందే ముఖంతో మాధవుడు తపస్విని పరామర్శించి, ఏం తపస్వి, విచారంగా ఉన్నావేమిటి? చికిత్స వల్ల ఫలితం కనిపించలేదనగానే నీ కలవరం చికిత్స వల్ల ఫలితం కనిపించలేదనేగా నీ కలవరం? దిగులు పడకు. రేపు ఉదయం నుండి మందు ఫలితం చూపడం మొదలవుతుంది. నువ్వు తిరిగి యవ్వనాన్ని, శక్తిని పుంజుకుంటావు. అనవసరంగా మనస్సు పాడు చేసుకోకు అని హితవాక్యాలు పలికారు. గురునానక్ సమక్షంలో కృష్ణ పరమాత్మ పాదాలపై పడ్డాడు. ఇద్దరు దివ్య పురుషుల సాన్నిధ్యంలో ఉన్నందుకు ఉప్పొంగిపోయాడు. అద్భుతమైన ఆ దృశ్యం అంతలోనే మాయమైంది. కళ్ళు తెరిచి చూశాడు. తాను ఒంటరిగా చీకటి గదిలో కూర్చుని ఉన్నాడు. మరుసటి రోజు తెల్లవారేసరికి ఆవు పాలు తీసుకువచ్చి తలుపు తాళం తీశాడు కృష్ణదాసు. ఔషధం, పాలు కలిపి తపస్వికి ఇచ్చాడు. గత రాత్రి జరిగిన అద్భుత సంఘటన గురించి కృష్ణదాసుకు చెప్పాడు. చికిత్స ఫలిస్తుందని కృష్ణ పరమాత్మ రూఢిగా చెప్పినందుకు కృష్ణదాసు సంతోషించాడు. అంతలో అకస్మాత్తుగా తపస్వికి తలపై దురద పుట్టి గోకడంతో జడలు కట్టిన తెల్లటి జుట్టు పూర్తిగా రాలి క్రింద పడింది. దురద పుట్టి గోకడంతో గెడ్డం, మీసం కూడా రాలిపోయాయి. అలా తల, గడ్డం, మీసం గోకుతూ ఉంటే వెంట్రుకలన్నీ రాలిపోయి శిరస్సు, ముఖం నున్నగా మారాయి. దగ్గర నిలబడ్డ కృష్ణదాసు నిగనగలాడుతున్న తల, నున్నటి ముఖంతో మెరిసిపోతున్న గురువును చూసి తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. ఆనందం పట్టలేక గురువు శిరస్సు, గడ్డం, ముఖం తడిమి చూశాడు. ఎక్కడా ఒక్క వెంట్రుక కూడా లేదు. అంతేకాదు, ఆయన శరీర ఛాయ లేత గులాబీ రేకుల మృదువుగా ఎర్రగా ఉంది. శరీరం మీద, ముఖం మీద కనీసం ఒక్క ముడత కూడా లేదు. శరీరం అంతా అందంగా మెరుస్తోంది. కంటి చూపు మెరుగైంది. చెవులు చక్కగా వినబడుతున్నాయి. కృష్ణ పరమాత్మ దయ వల్ల ఔషధం తప్పకుండా ఫలితాన్ని ఇస్తుందని తపస్వికి తెలుసు. కానీ ఇదంతా కృష్ణదాసుకు మాత్రం అగమ్య గోచరంగా ఉంది. ఔషధం తప్పకుండా సత్ఫలితాలను ఇస్తుందని యోగి కృష్ణదాస్తో చెప్పాడు. ముందుగానే నిర్ణయించుకున్న నియమాన్ని అనుసరించి చికిత్స కాలం 40 రోజులు కొనసాగింది. రోజుకు అభివృద్ధి సూచకంగా కీళ్లకు పటుత్వం, కండరాలకు బలం రావడం మొదలైంది. నోట్లో కదులుతున్న దంతాలు దృఢంగా తయారయ్యాయి. తలపైన నల్లటి వెంట్రుకలు మొలిచాయి. శరీరంలోని ప్రతి కణంలోని పునరుజ్జీవనపు చిహ్నాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. నల్లటి గెడ్డం, నున్నటి ముఖం తపస్వీజీలో నూతన యవ్వనాన్ని పొడచూపుతున్నాయి. 160 సంవత్సరాల వృద్ధాప్యం తుడిచివేయబడింది.
40 రోజుల చికిత్స అనంతరం గురువును ముందుగా దర్శించిన కృష్ణదాసు తాను గురువు సమక్షంలోనే ఉన్నానా అన్నంత అనుమానం చెందాడు. నిండు యవ్వనం తొణికిసలాడుతున్న యువకునిలా ఉన్నాడు తపస్వి. అయితే ఆయన కంఠస్వరంలో మాత్రం మార్పు రాలేదు. గురువును గుర్తుపట్టడానికి ఆయన కంఠస్వరం ఒక్కటే ఆధారం. సంతోషం పట్టలేక గురువును గాఢంగా ఆలింగనం చేసుకున్నాడు కృష్ణదాసు. వెళ్ళి రావు బహదూర్ ఇంద్రనారాయణను తీసుకురా అని చెప్పాడు తపస్వి. కృష్ణదాసు ఇంద్రనారాయణను వెంట పెట్టుకుని వచ్చాడు. ఇంద్రనారాయణ గదిలో ప్రవేశించాడు, కానీ గురువును గుర్తుపట్టలేకపోయాడు. గురువులో ఏదో కొద్దిపాటి మార్పు ఉండవచ్చని అనుకున్నాడు, కానీ ఎదుట పద్మాసనం వేసుకుని నడి వయసులో ఉన్న యువకుని వలె కూర్చున్న మహనీయుడు తన గురువే అని ఊహించలేకపోయాడు. గురువుగారు ఎక్కడా అని కృష్ణదాసును ప్రశ్నించాడు. కృష్ణదాసు నవ్వాడు. గురూజీ ఎక్కడ ఉన్నారు అని అడిగితే నవ్వుతావేమిటి అని కృష్ణదాసును అడిగాడు. గురూజీ ఎక్కడ ఉన్నారు అని అడిగితే నవ్వుతావేమిటి అని కృష్ణదాసును అడిగాడు. అతని అవస్థ చూసి తపస్వి, కుమారా ఇలా వచ్చి కూర్చో అని ఇంద్రనారాయణను పిలిచాడు. ఆయన కంఠస్వరాన్ని పోల్చుకున్నాడు ఇంద్రనారాయణ. నువ్వు కోడ్బాను నుండి ఇటావా తీసుకువచ్చిన వృద్ధ సాధువును నేనే. కృష్ణ పరమాత్మ దయవల్ల కాయకల్ప చికిత్స ఫలించి నాలో నూతన యవ్వనం ఉదయించింది అని నవ్వుతూ మాట్లాడాడు. తపస్వీజీని చూసి ఇంద్రనారాయణ ఆశ్చర్యంతో పాటు ఉత్సాహాన్ని ప్రదర్శించి, నేను కృష్ణదాసు చేసిన కొద్దిపాటి సేవలు ఫలించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను కృష్ణదాసు చేసిన కొద్దిపాటి సేవలు ఫలించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది గురుదేవా. మీలో ఇప్పుడు వృద్ధాప్యపు లక్షణాలు ఏవీ లేవు. మీ స్నానానికి నేను కృష్ణదాసు వేడి నీళ్లు తీసుకువస్తామని చెప్పి స్వయంగా వేడి నీళ్లు, నూనె పిండి, సీకాయ పొడి తీసుకువచ్చాడు. స్నానాల గదిలో గురువును పీట మీద కూర్చోబెట్టి ఇంద్రనారాయణ, కృష్ణదాసులు గురువుకు అభ్యంగన స్నానం చేయించారు. తపస్వి స్నానం చేసి గదిలోకి రాగానే ఆయనకు నూతన కాషాయ వస్త్రాలు సమర్పించాడు ఇంద్రనారాయణ. వందలాది మంది భక్తులు వచ్చి తపస్విజీని దర్శించి ఆయనలో కనిపించిన నూతన యవ్వనానికి ఆశ్చర్యపోయారు. కాయకల్ప చికిత్స పూర్తి కావడానికి కొద్ది రోజుల ముందు జరిగిన సంఘటనను గమనించాల్సిన అవసరం ఉంది. ఏకాగ్ర చిత్తంతో, అకుంఠిత దీక్షతో, అనన్య భక్తితో సుదీర్ఘ తపస్సు చేసిన యోగి పుంగవులకు మాత్రమే తపస్వీజీకి దర్శనమైనట్లు గురునానక్ కృష్ణ భగవానుల దర్శనం సాధ్యమవుతుంది. మిగతా వారికి అది అసాధ్యం. ఆ విధంగానే సాధారణ సాధువులకు భగవాన్ దత్తాత్రేయుల వారి దర్శనం కావడం అసాధ్యం. తపస్వీజీకి దత్తప్రభువులు దర్శనం ఇచ్చిన విధానం. ఇంకా 5 రోజులలో చికిత్స పూర్తి కాబోతోంది. తపస్వీజీ రాత్రంతా జపం చేస్తూ శయ్యపై కూర్చున్నాడు. కుటీరం బయట లోపల కూడా చీకటిగా ఉంది. గది తలుపు మూయబడి ఉంది. గది తలుపుకు బయట తాళం వేశాడు కృష్ణదాసు. లోపల గడి పెట్టుకున్నాడు తపస్వి. అర్ధరాత్రి అయింది. అకస్మాత్తుగా గది తలుపు తెరుచుకుంది. ఆ అర్ధరాత్రి సమయంలో హఠాత్తుగా అలా ఎలా తలుపు తెరవబడిందో చూద్దామని అటు వెళ్ళి చూశాడు తపస్వి. ఆయనను ఆశ్చర్యాన్ని కలిగిస్తూ భగవాన్ శ్రీ దత్తాత్రేయుల వారు కుటీరంలోకి వచ్చి ఆయనకు దగ్గరగా నవ్వుతూ నిలబడ్డారు. కుటీరం దివ్యకాంతులతో నిండిపోయింది. దత్తప్రభువులకు ఒకే శిరస్సు, 3 ముఖాలు ఉన్నాయి. తలపై ముడివేసిన పెద్ద జుట్టు, బాలుడు ముఖాన్ని పోలిన ముఖం, 4 చేతులు, ఒక చేతితో త్రిశూలాన్ని పట్టుకుని స్వామి దిగంబరంగా సన్నగా పొడవుగా ఉన్నారు. భగవాన్తో పాటు 2 తెల్లటి కుక్కలు కుటీరంలోకి ప్రవేశించాయి. తపస్వి దత్తప్రభువుకు ప్రణామాలు అర్పించాడు. కుటీరంలో తగినంత చోటు లేకపోవడం వల్ల ప్రభువుకు ప్రదక్షిణలు చేయలేకపోయాడు. చేతులు కట్టుకుని వినయంగా ప్రభువు ముందు నిలబడ్డాడు. అప్పుడు దత్తప్రభువు, తపస్వి, నేను దత్తాత్రేయుణ్ణి. గిరినార్ పర్వతం నుండి హిమాలయాలకు వెళుతూ దారిలో నువ్వు ఇక్కడ తపస్సు చేసుకోవడం చూశాను. నీకు దర్శనం ఇచ్చిపోదామని ఇటు వచ్చాను. నువ్వు దక్షిణ భారతదేశానికి వెళ్ళాలి. అక్కడున్న భక్తులను చూడాలి. వారందరూ నిన్ను విధిగా కలుస్తారు అని ఆజ్ఞాపించాడు. భగవాన్ దక్షిణాదిన నాకు తెలిసిన వారు ఎవరూ లేరు కదా అని విన్నవించాడు తపస్వి. అలా అనుకు, నారదుడు చెప్పిన మాటలు మర్చిపోయావా? ఆయన చెప్పింది సత్యం. నువ్వు దక్షిణాదిన కాలు పెట్టగానే భక్తులు వారంతట వారే వచ్చి నిన్ను దర్శించుకుంటారు అని చెప్పి ఎంత ఆకస్మికంగా సాక్షాత్కరించారో అంతే హఠాత్తుగా అంతర్ధానమయ్యారు భగవాన్ దత్తాత్రేయుల వారు. దివ్యమైన
ఆ శునకాలు కూడా అదృశ్యమయ్యాయి. కుటీరం తలుపు దానంతటదే మూసుకుపోయింది. యథాప్రకారం గది చీకటిమయమైంది. దత్తప్రభువును స్మరించుకుంటూ శయ్యపై కూర్చున్నాడు తపస్వి. కాయకల్ప చికిత్స పూర్తయిన తరువాత కొన్ని రోజులు ఇటావాలో గడిపి కోడ్బాను అరణ్యంలోని ఆశ్రమానికి చేరుకున్నారు తపస్వి కృష్ణదాసులు. ఇంద్రనారాయణ వారిని తన కారులో దిగబెట్టాడు. మహాతపస్వికి అపార సేవలు చేసిన ఇంద్రనారాయణ ధన్యుడు. ఈ చరిత్రను చదివిన వారికి అతడు చిరస్మరణీయుడు చిరస్మరణీయుడగు గాక.